నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. 2-3 రోజులు మనము జాతీయ పర్వదినం అయినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుపోతున్నాం. ఆ రోజు అన్ని సంస్థల్లోనూ, ముఖ్యంగా పాఠశాలల్లోనూ ప్రభుత్వ పరంగాను జాతీయ జెండాన్ని ఎగురవేసి దానికి వందనం సమర్పిస్తూ ఉంటారు. ఆ జాతీయ పతాక రూపకల్పన ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం. భారత జాతీయ పతాకం దేశ ఏకత, సార్వభౌమత్వం, స్వాతంత్రం, ప్రజాస్వామ్య విలువల ప్రతీక. దాని గౌరవాన్ని కాపాడటం ప్రతి భారతీయుడి కర్తవ్యం. భారత జాతీయ పతాక అభివృద్ధి అనేది స్వతంత్ర సమరయోధుల కృషితో పాటు జాతీయ భావం పెంపొందించడానికి జరిగిన సుదీర్ఘ ప్రక్రియ ఇది. మొదట 1906 జూలై 7న కలకత్తాలో మొదటిసారి జాతీయ పతాకం ఎగురవేశారు. అయితే ఇది పచ్చ, పసుపు, ఎరుపు 3 గీతలతో ఉండేది. ఇందులో బ్రిటిష్ యూనియన్ జాక్ అంటే బ్రిటిష్ జెండా కూడా ఒక అంచున వేసేవాళ్ళు. పచ్చ రంగుపై పద్మపూలు, పసుపుపై వందేమాతరం అనే పదాలు, ఎరుపుపై సూర్యుడు, చంద్రుడు ఉండేవి. అలాగే 1917లో బాలగంగాధర్ తిలక్ అన్బీసెంట్ నిర్వహించినటువంటి హోమ్ రూల్ ఉద్యమంలో మరో రకమైనటువంటి జాతీయ పతాకాన్ని చూడటం జరిగింది. ఇది 5 ఎరుపు, 4 పచ్చ గీతలతో ఎడమ పైభాగం యూనియన్ జాక్ అంటే బ్రిటిష్ జెండా, పైన తెల్ల రంగు చంద్రుడు, కుడి మూలలో నక్షత్రం ఉండేది. 1921లో మరో పతాకం రూపకల్పన జరిగింది. 21లో మన విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆంధ్ర యువకుడు పింగళి వెంకయ్య గారు రూపొందించిన ద్వివర్ణ పతాకం గాంధీజీ గారికి చూపించారు. ఆయన దాదాపు 30 పతాకాలు రూపకల్పన నమూనాలు చేసి ఉన్నారు. వాటిలో పైభాగంలో ఉన్న ఎరుపు హిందువులను సూచిస్తుంది, కింద ఉన్నటువంటి పచ్చ రంగు ముస్లింలు సూచిస్తుంది. గాంధీజీ సలహాతో తెలుపు రంగు కూడా చేర్చడం జరిగింది. ఇది ఇతర అన్ని మతాలను కూడా సూచిస్తుంది. అలాగే మధ్యలో చక్రం చేర్చారు వెంకయ్య గారు. దాని బదులు అభివృద్ధికి ఒక సూచనగా చరకాను చేర్చమని గాంధీజీ గారు సూచించారు. అయితే 1931లో కాంగ్రెస్ అధికారికంగా కొత్త పతాకాన్ని ఒకదాన్ని రూపొందించారు. దానికి కూడా నమూనా పింగళి వెంకయ్య గారు ఇచ్చింది. పైభాగంలో కాషాయం, మధ్యలో తెలుపు, కింద పచ్చ రంగు. తెలుపు మధ్యలో నీలిరంగు చరకా ఉండేది. ఈ పతాకం ప్రస్తుతం మన త్రివర్ణ పతాకానికి దగ్గరగా ఉండేది. ఇక 1947 ఇక స్వతంత్రం రాబోతుంది కొన్ని రోజుల్లో అనే సమయంలో, అంటే 1947 జూలై 22న ప్రస్తుత రూపం గల త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా రాజ్యాంగం ఆమోదించింది. పైభాగం గాఢ కాషాయం, ఇది త్యాగానికి, ధైర్యానికి గుర్తు అని. మధ్య భాగం తెలుపు, శాంతి సత్యాలకు ఒక రూపమని. క్రింది భాగం పచ్చ, ఇది వృద్ధి, సస్యశ్యామలని గుర్తుగా. తెలుపు మధ్యలో నీలిరంగు అశోక చక్రం. ఈ అశోక చక్రంలోని 24 గీతలు ధర్మం, న్యాయానికి గుర్తులుగా సూచనగా చేపెట్టారు. అలాగే చక్రం ఈ డిజైన్ అశోకుని సారనాథ సింహస్తంభం నుంచి స్వీకరించబడింది ఈ ధర్మచక్రం. అలాగే 1947 స్వతంత్ర భారత జాతీయ పతాకం రూపకల్పనలో మన తెలుగువాడైన పింగళి వెంకయ్య గారు చేసింది. వారు రూపొందించిన త్రివర్ణ పతాకంలోనే తెలుపు రంగులో అశోకుని సారనాథ్ సింహస్తంభం ధర్మచక్రాన్ని చరకా స్థానంలో పెట్టారు. అదొక్కటే మార్పు వెంకయ్య గారు ఇచ్చిన దానికి. అందుకే జాతీయ పతాక రూపకర్తగా వెంకయ్య గారికి గుర్తింపు లభించింది. ఇక పింగళి వెంకయ్య గారు 1876 ఆగస్టు 2న ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని బట్ల పెనుమారు గ్రామంలో జన్మించారు. వెంకయ్య గారు బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఆయన జాతీయ పతాక రూపకర్తగానే కాదు, ఆయన సైనికుడుగా దక్షిణాఫ్రికాలో సైనికుడిగా పనిచేసాడు. బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు. అప్పుడే ఆయనకు గాంధీజీ గారితో పరిచయం జరిగింది. స్వతంత్ర సమరయోధుడిగా, విద్యావేత్తగా, శాస్త్రవేత్తగా, రచయితగా, భాషా పండితుడిగా ప్రసిద్ధుడు. ఆయన జపనీసు, ఉర్దూ భాషను కూడా నేర్చుకున్నాడు. బాపట్లలో జరిగిన ఒక సమావేశంలో జపాన్ భాషలోనే ప్రసంగించారు. 1906 కలకత్తా కాంగ్రెస్ సమావేశాల్లో బ్రిటిష్ జెండాను కలిపి జాతీయ పతాకాన్ని ఎగరవేయడము మన వెంకయ్య గారికి నచ్చలే. మనకు సొంత జాతీయ పతాకం అవసరాన్ని ఆనాడే 1906లోనే ఆయన గుర్తించారు. 1916లో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే పుస్తకాన్ని రచించారు. ఇందులో దాదాపు 30 జాతీయ పతాక నమూనాలు ఆ పుస్తకంలో ఉన్నాయి.
అలాంటి సమయంలో 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు వచ్చినటువంటి మహాత్మా గాంధీ గారికి ఈ త్రివర్ణ పతాకాన్ని చూపడం జరిగింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు మధ్యలో రాట్నం కలిగి ఉండేది. వెంకయ్య గారు ఇచ్చింది. 1947 జూలై 22న ఈ పతాకంలో చిన్న మార్పు అంటే రాట్నం బదులు అశోకుని ధర్మచక్రాన్ని చేర్చి ఆమోదించారు. వెంకయ్య గారు బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకుడుగాను, అలాగే పత్తి పరిశోధనలో కంబోడియా పత్తి మీద విపరీతమైన పరిశోధనలు చేసినందుకు ఆయనకు పత్తి వెంకయ్య గారని, అలాగే వజ్రాల త్రవ్వకాలపై పరిశోధన చేసి తల్లిరాయి అనే పుస్తకాన్ని ఖనిజ సంపద మీద రాశాడు. అందుకు ఆయన డైమండ్ వెంకయ్య కూడా అనేవారు. అయితే వెంకయ్య గారు జీవితాంతం గాంధేయవాదిగా, నిరాడంబరంగా, అత్యంత పేదరికంలో 1963 జూలై 4న విజయవాడలోని కాలువ ఒడ్డున గుడిసెలో చనిపోవడం జరిగింది. అయితే నిదానంగా ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2009లో ఆయన పేరుపై ఒక తపాలా స్టాంపు రిలీజ్ చేశారు. ఆయనపై గౌరవాన్ని చాటుకున్నారు.